గుడ్ మార్నింగ్ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ప్రతి ఉదయం వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభుకు వందనాలు చెల్లించాలి. జుంటి తేనె దారుల కన్నా మధురమైనటువంటి దేవుని వాక్యం ప్రతి ఉదయకాలం ఇలాగ వినడానికి దేవుడు సాయం చేస్తున్నాడు. సామెతల గ్రంథం ఇవాళ మొదటి అధ్యాయాన్ని చదువుకునే ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చెప్తున్నాం. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను సామెతలు. ఈరోజు ఈ సామెతల గ్రంథాన్ని సొలొమోను గారు రాశారు. చాలా జ్ఞానవంతుడు, దేవుని యొక్క జ్ఞానాన్ని పొంది రాశారు. మొదటి రాజుల గ్రంథంలో 4వ అధ్యాయము మనం చూసినట్లయితే 29-30 వచనాల్లో దేవుని జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేకము గల మనస్సును సొలొమోనుకు దయచేశాను. గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తుల దేశస్థుల జ్ఞానము కంటెను అధికమై ఉండెను. చూసారా? కనుక దేవుడు సొలొమోనుకి జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకం గల మనస్సుని దేవుడు సొలొమోనుకి దయచేశాడు. కనుక సొలొమోనుకి కలిగినటువంటి జ్ఞానం అంట తూర్పు దేశముల జ్ఞానం కంటేను ఐగుప్తీయుల జ్ఞానము కంటేను చాలా అధికమైనటువంటి జ్ఞానం. అలాంటి జ్ఞానంతో దేవుడు ఈ సామెతల గ్రంథాన్ని రాయిపించాడు. ఈ సామెతల గ్రంథం 2వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుకుంటే దేవుని జ్ఞానం మనకేం చేస్తారు చూడండి. జ్ఞానము ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములు గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించలేదు, బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశము నొందుటకును, జ్ఞానము గలవారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనము పుట్టించుటకును తగిన సామెత. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకోడు, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకో. వీటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గోడ వాక్యములను జనులు గ్రహించారు. 2వ వచనం నుంచి 6వ వచనం వరకు ఆ జ్ఞానం, ఆ దేవుని మాటలు, ఆ దేవుని వాక్యం చూసారా మనకి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటాయంటే జ్ఞానులకు ఉపదేశం ఇస్తాయంట, వివేకము సల్లాపములు గ్రహించడానికి. అంత మాత్రమే కాదు, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటకు, బుద్ధి కుశలతను ఇచ్చే ఉపదేశం నొందుట, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించడానికి, యవనస్తులకు తెలివిని వివేచమును పుట్టించుటకును తగిన సామెత. దేవుని వాక్యం నిజంగా మనకి బుద్ధి కలిగిస్తుంది. దేవుని వాక్యం మనల్ని తప్పు దిద్దుతుంది. సో దేవుని వాక్యమే జ్ఞానము కలిగినది. చూసారా? అలాంటి జ్ఞానము కలిగినటువంటి వాక్యం ప్రతిరోజు మనం చదువుకుంటున్నామా? అలాంటి జ్ఞానాన్ని ఇచ్చే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మనం ధ్యానించుకుంటున్నామా? 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకున్నట్లయితే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి. దైవ వాక్యము ఎంత గొప్పదో. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగే ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, చూసారా, తప్పు దిద్దటానికి, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. దేవుని వాక్యం ఎంత మంచిది, ఎంత గొప్పది అని అంటే, మనం ప్రతి సత్కార్యానికి పూర్ణంగా సిద్ధపడి ఉండాలి అని అంటే తప్పక దేవుని వాక్యం మనకి ఉపదేశించడానికి,
మనల్ని ఖండించడానికి, చూసారా, ఇంకా మనం చూస్తే మన తప్పులు దొద్దడానికి, నీతి యందు శిక్ష చేయటకు, దేవుని వాక్యం ద్వారానే ఆ జ్ఞానం కలిగిన వాక్యం మనకి ఉపదేశించడానికి, టీచ్ చేయడానికి, తప్పు దొద్దడానికి, రిబ్యూక్ చేయడానికి. ఇంకా మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఖండించడానికి, రిబ్యూక్ చేయడానికి, తప్పు దొద్దడానికి, కరెక్షన్ చేయడానికి. సో తప్పక జ్ఞానం కలిగిన దేవుని వాక్యం మన అందరికీ ఎంతో అవసరం. ఒక వ్యక్తి ఆ జ్ఞానాన్ని ఎలా సంపాదించుకుంటాడు? 7వ వచనంలో ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. చూసారా, ఎవరు జ్ఞానాన్ని తిరస్కరిస్తారు? మూర్ఖులు. ఎవరు ధ్యానాన్ని, చూసారా, మూర్ఖత కలిగినటువంటి వారు దేవుని వాక్యాన్ని చదువుకోరు, దేవుని వాక్యాన్ని వినరు, దేవుని వాక్యాన్ని ధ్యానించరు. కానీ బైబిల్ చెప్తుంది ఒక వ్యక్తికి తెలివికి మూలం ఏంటంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఇవాళ మన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మనకి జ్ఞానానికి మూలం. 111వ దావీదు కీర్తన 10వ వచనం మనం చదివితే, 111, 10వ వచనం, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం, ఆయన శాసనముల అనుసరించి వారు అందరూ మంచి వివేకము గలవారు. చూసారా, దేవుని వాక్యం సెలవిస్తుంది యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు జ్ఞానానికి మూలం. దేవుని వాక్యంలో నుంచి దావీదు కీర్తనలో మనం చదువుతున్నాం, యెహోవా యందు భయము కలిగి ఉండడం జ్ఞానానికి మూలం. సో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం అట్టి జ్ఞానం మనం సంపాదించుకోవాలంటే, దేవుని జ్ఞానం మనకి రావాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? చెడుతనాన్ని అసహించుకుంటారు, పాపాన్ని అసహించుకుంటారు. అలాంటి భయభక్తులు కలిగినటువంటి వారి జీవితాల్లో దేవుని జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తాడు. 8, 9 వచనాలు మనం చదువుకుంటే, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు, అవి నీ తలకు సొగసైన మాలిక. చూసారా, నీ కంఠమునకు హారమునై ఉండును. ఇవాళ తల్లిదండ్రుల ఉపదేశాలు మనం ఆలకించాలి. తండ్రి చెప్పిన ఉపదేశాన్ని ఆలకించాలి, తల్లి చెప్పి బోధ త్రోసివేయకు. భక్తి కలిగిన తల్లిదండ్రుల మాట మనం వినాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, తల్లిదండ్రుల యొక్క నిజమైన తల్లిదండ్రులు, నిజమైన భక్తి కలిగిన తల్లిదండ్రులు, వారి మాట వినడం మనకెంతో వాల్యుబుల్, ఎంతో విలువైనది. ఎందుకనంటే కొంతమంది తల్లిదండ్రుల మాట వినరు. అందుకే పాపులు, లోకం ఇవాళ చాలామంది తల్లిదండ్రుల మాట వినక. తల్లిదండ్రులు అంటే ఎవరు? కొంతమందికి తండ్రి లేకపోవచ్చు, చిన్నప్పటి నుంచి తండ్రి లేడు. కొంతమందికి చిన్నప్పటి నుంచి తల్లి లేరు, తల్లిదండ్రులు లేక. కానీ మనకు తల్లిదండ్రులు, 3 తల్లిదండ్రులు ఉన్నారు. ఒకటి మనకు శారీరకంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులు, అంటే మనం పుట్టాం వాళ్ళ ద్వారా, డాడీ మమ్మీ. అలాగే దేవుళ్ళో, వాక్యంలో మనల్ని పెంచుతూ, రక్షణలో మనల్ని అభివృద్ధి చేస్తూ, నీవు రక్షించబడ్డానికి కారణభూతులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు మన పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారు. చూసారా, ఆత్మీయమైన తల్లిదండ్రులు. అలాగే పరలోకమందున్న తండ్రి ఆయనే, తల్లి ఆయనే, హెవెన్లీ ఫాదర్. చూసారా, ఇవాళ మనకి ఉన్నటువంటి తల్లిదండ్రులు చెప్పే బోధ, వాళ్ళు నాకు తల్లే లేదండి, తండ్రే లేదండి. మరి మీ దైవజన్ లేడా? నువ్వు వాక్యం వినట్లేదా? ఆయన మీ డాడీ కాదా? స్పిరిచువల్ డాడీ కాదా? మరి ఆయన చెప్పిన మాట వింటున్నావా? అది మీ ఆత్మీయమైన తల్లి లేదా? కొన్నిసార్లు నీకు గర్దిస్తున్నప్పుడు వింటున్నావా? స్పిరిచువల్ ఫాదర్ అండ్ మదర్ కూడా చాలా తల్లిదండ్రుల మాట వినేవాడు. అందుకనే మనకి
ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో మనం చూస్తే అందుకే తల్లిదండ్రులకి గౌరవించండి, తల్లిదండ్రుల మాట వినండి, అప్పుడు మీరు దీర్ఘాయుష్మంతులుగా దీవించబడతారు. 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. మీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా దీవించబడతావు. కనుక దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు తల్లిదండ్రులను గౌరవించాల. ఆ తల్లిదండ్రులను గౌరవించేవాడు దీర్ఘాయుష్మంతుడిగా దీవించాడు. మనం తల్లిదండ్రులు గౌరవిస్తున్నామా? తల్లిని తండ్రిని గౌరవించేవాడు, తండ్రికి మాట వినేవాడు, ఉపదేశాన్ని ఆలకించాడు. తల్లి చెప్పు బోధకు వేయద్దు. అవి నీ తలకు సొగసైన మాలిక, తలకి కిరీటం లాంటివి, నీ కంఠానికి హారమునై ఉండును. అంటే అర్థం ఏంటంటే తల మీద వేసిన కిరీటం కానీ మెడలో వేసినటువంటి హారం కానీ అందరికీ కనబడతాయి. అలాగా ఎప్పుడైతే మన జీవితంలో తల్లిదండ్రుల మాటకు లోబడతామో అవి నీకు చాలా విలువైన హారాలు లాంటి, విలువైన కిరీటాలు లాంటి. కొంతమంది తల్లిదండ్రుల మాట విన్నారు, తల్లిదండ్రులు లోబడు. కొన్నిసార్లు తల్లిదండ్రులు మరి పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు వాళ్ళ మాట వినరు, పెద్దోళ్ళు అయిపోతే పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి. తల్లిదండ్రులను గణపరచాడు. అందుకని తల్లిదండ్రులను గౌరవించేవాడు దీర్ఘాయుష్మంతుడిగా దీవించేవాడు. ఎక్కువ కాలం బతకాలన్నా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఎందుకంటే లోక ఇన్ఫ్లుయెన్స్ ఉంది. చూడండి 10వ వచనం నుంచి మనం చదివితే 19వ వచనం వరకు పాపం మనల్ని ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఏ రకంగా చెడ్డ స్నేహం మనల్ని ప్రభావితం చేస్తుంది చూసారా? చదవనా? 10వ వచనం నుంచి, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయటకై పొంచి ఉందము, నిర్దోషమైన ఒకరిని పట్టుకొనుటకై దాగి ఉందము, పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవంతోనే మృంగివేయుదము, సమాధిలోనికి దిగివారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనం వారిని మృంగివేయుదము, రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందాం, మాతో కూడా నీవు మాతో పాలువారై యుండుము, మనమందరికీ సంచి ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పదు. నా కుమారుడా, నీవు వారి మార్గమును పోకము, వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకు, కీడు చేయుటకే వారి పాదములు పరిగెత్తు. చూసారు? నరహత్య చేయుటకే వారి త్వరపడు, పక్షి చుచ్చుచుండగా వలవేయుట వ్యర్థం, వారి స్వనాశనముకే పొంచి ఉందురు, తమ్మును తామే పట్టుకొనుటకై దాగి ఉందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దాన్ని స్వీకరించి వారి ప్రాణము అది తీయును. పాపం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చూసారు? పాపము లోకం ద్వారా, అంటే పాపం మనకి 3 రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒకటి సాతాన్ ద్వారా, 2 మీ శారీరక ఇచ్చల ద్వారా, 3 ఈ లోకం ద్వారా. ఈ లోకాశంలో, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవం. కనుక ఒప్పొద్దు. తద్వారా ఇలాంటి భయంకరమైనటువంటి పాపములో కూరుకుపోతుంది, ఎంత భయంకరమైన చెడుగులో దిగిపోతుంది. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది 20వ అధ్యాయం వచనము నుండి 23వ వచనం వరకు, జ్ఞానము వీధుల్లో కేకలు వేయుచున్నది, సంత వీధుల్లో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలముల్లో ప్రకటన చేయుచున్నది, పురద్వారముల్లోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానం లేనివారు రారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేనివారుగా ఉండకూడదు. అపహాస్యకులారా, మీరు ఎన్నాళ్ళు అపహాస్యం చేయి ఆనందిస్తారు. బుద్ధిహీనులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. చూసారా? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించిన నా ఆత్మ మీ మీద కుమ్మరించు, నా ఉపదేశం మీకు తెలిపదు. నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను చెయ్యి చాపక. చూసారా? దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న మాట, జ్ఞానం ఏడుస్తుంది, కేకలేస్తుంది. జ్ఞానం పబ్లిక్గా దేవుని వాక్యాన్ని వెంటూ కరెక్ట్ చేస్తుంది. ఎంతమంది జ్ఞానాన్ని విలువగా ఎంచుకొని
జ్ఞానం అనగా దేవుని వాక్యమే, దేవుడే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని, ఆ వాక్యాన్ని మనం తిరస్కరిస్తే, ఆ జ్ఞానాన్ని మనం సరిచేసుకోవడానికి ఇష్టపడకపోతే, చూసారా, మన జీవితాన్ని మనమే స్వనాశనం చేసుకో. అందుకనే జ్ఞానం వీధుల్లో కేకలేస్తుంది. ఇవాళ వీధుల్లో వాక్యాలు వింటున్నాం మనం, పురద్వారాల్లో వాక్యాలు వింటున్నాం మనం, గొప్ప సందడి గల స్థలముల్లో పెద్ద పెద్ద సభలు పెట్టి దేవుని వాక్యాన్ని వింటున్నాం. కానీ ఎంతమంది కరెక్ట్ చేసుకుంటున్నారు, ఎంతమంది సరి చేసుకో. మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగలరు? ఎంతకాలం అపహాస్యం చేస్తారు దేవుని వాక్యం? చూసారా, నా గద్దింపు విని తిరగడు. ఒకవేళ జ్ఞానాన్ని అసహించుకుంటే, దేవుని వాక్యాన్ని అసహించుకుంటే, దేవుని వాక్యాన్ని మనం బేఖాతరు చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో 24వ వచనం నుంచి మనం చూస్తాం. దాని కాన్సిక్వెన్సెస్ ఏంటంటే, నేను పిలవగా మీరు వినలేదు, చేచాపగా లక్ష్య పెట్టలేదు, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసింది, నేను గద్దింపగా లోబడకపోతుంది గనుక, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేశాను. అప్పుడు నన్ను వారి గురించి శ్రద్ధగా వెతుకుతారు, మొరపెడతారు, కానీ నేను కనపడకుండా. చూసారా, నేను ప్రత్యుత్తరం ఇవ్వకుండా. అప్పుడు నేను శ్రద్ధగా నన్ను మొరపెడతారు, కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వను. నన్ను శ్రద్ధగా వెతుకుతారు, కానీ నేను వారికి కనబడక ఎందును. సో కాన్సిక్వెన్సెస్ ఇది. మీరు ఎంత ప్రార్థన చేసినా దేవుడు అన్నాడు, గద్దింపుకు లోబడలేదు కనుక మీకు అపాయం వస్తుంది, భయం వస్తుంది కనుక దేవుడు మీ ప్రార్థన ఆలకించు, దేవుడు మీకు దూరంగా ఉంటాడు. 29లో జ్ఞానం వారికి అసహ్యమైన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వారికి ఇష్టం లేకపోయిన, నా ఆలోచన విననొల్లకపోయి, నా గద్దింపును వారు కేవలం తృణీకరించింది. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించరు. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుతారు. బుద్ధిహీనులు క్షేమం కలిగినను మైమరిచి నిర్మూలమగుదురు. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం ఒకవేళ జ్ఞానాన్ని ఆశ్రయించుకుంటే కలిగే కాన్సిక్వెన్సెస్, ఆ పరిణామాలు ఎలా ఉంటాయి. సో దేవుడిని కానీ, దేవుని వాక్యాన్ని కానీ, దేవుని జ్ఞానాన్ని కానీ అన్నడు మనం నిర్లక్ష్యం చేయకూడదు. యెషయా గ్రంథంలో 26వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 26:3లో దేవుని వాక్యం చెప్తుంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవాడుగా కాపాడదు. చూసావా, నువ్వు దేవుని మీద ఆధారపడితే, నీ మనస్సు దేవుని మీద లేకపోతే, ఆయన వాక్యం మీద లేకపోతే, ఏ రకంగా దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. సో దేవుణ్ణి ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు అని అర్థం. బట్ చివరి వచనం చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా నివసిస్తాడు, వాడు కీడు వచ్చినని భయం లేక నెమ్మదిగా ఉంటుంది. నా వాక్యాన్ని వాక్యానికి లోబడి మీరు జీవిస్తే వారు సురక్షితంగా నివసిస్తారు. కీడు వస్తుందనే భయం లేదు వాళ్ళకి. దేవుడు వారిని కాపాడుతాడు. నోవాహు దినాలు మనం చూసాం. దేవుడు మాట విని నోవాహు కుటుంబం లోకానికి ఎంత కీడొచ్చినా భయం లేదు. ఎందుకంటే దేవుడు నోవాహుతో చెప్పినటువంటి కట్టమడిన వాడలు వారు సురక్షితంగా ఉన్నారు. వారు భయం లేక నెమ్మదిగా జీవించారు. సో సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో మనం ఏమి నేర్చుకున్నాం అని అంటే 6 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది, జ్ఞానం అనేది భయభక్తులు కలిగి ఉన్నవారికి, చూసారా, అది భయభక్తులు కలిగి ఉన్నవారికి దేవుని జ్ఞానం ప్రారంభమవుతుంది.
దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు జ్ఞానము కలిగినటువంటి, అలాగే తల్లిదండ్రులు మాట విలువగా ఎంచుకోవాలని రెండవది మనం పేరెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వెరీ వాల్యుబుల్. ఒకవేళ మనం రిజెక్ట్ చేస్తే రిజెక్షన్ వలన ఈవిల్ కంపెనీ అనగా చెడు సహవాసం మంచి నడవడిని చెరిపేస్తుంది. మొదటి కొరింథీలు 15:33 చెడు సహవాసం ఏమైందంటే మంచి నడవడిని చెరిపేస్తుంది. 4వది మనం విన్నాం, దేవుని జ్ఞానాన్ని వెతికేవారు వారు చాలా విలువైన. ఒకవేళ దేవుని యొక్క జ్ఞానాన్ని నిరాకరిస్తే వారి జీవితంలో వారే కష్టాలు చంపాలి. అది 6వది చివరిది, దేవుని మాటకు విధేయత చూపించిన వారు సురక్షితంగా నిలుస్తారు. వారు కీడొస్తుందనే భయం లేదు, ప్రపంచమంతా యుద్ధం వస్తున్నా భయం లేదు, నెమ్మదిగా ఉంటారు. ఎవరు అంటే దేవుని వాక్యానికి లోబడి. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించింది. అటు జీవితాన్ని దేవుడు మనకు జీవించడానికి సహాయం చేయాలిగా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే, ప్రభావ మీకైనా వందనాలు, స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యం మా అందరి హృదయాలు ఫలింపజేయండి. మీ వాక్యాన్ని ప్రేమించి మీ వాక్యాన్ని గౌరవించి వాళ్ళని కృపతో జ్ఞాపకం చేసి వారు సురక్షితంగా వీళ్ళు నివసిస్తారు. కీడు వస్తుందనే భయం లేదు, నెమ్మదిగా ఉంటుంది. మా జీవితంలో అలాంటి నెమ్మది, అలాంటి సంతోషం అందరి బడి వందనాలు స్తోత్రం. మిమ్మల్ని గణపరుస్తున్నాం, మీకు వందనాలు చెల్లిస్తాం. మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించు. చిన్న కొద్ది ప్రార్థన మనం యేసు నామములో వినేంత వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవునికి ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసం నిత్యము సదాకాలం చాలా మనందరికీ తోడై కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.